అభిమానాలకు ఎలాంటి కరువు లేనటువంటి ప్రాంతం ఇది. దీనిలో అందరూ మీ గోత్రాలు చెప్పి దేవుని సంకల్పం చేసుకోండి అంటే మన ఎమ్మెల్యే గారు కళ్యాణదుర్గం ప్రజలందరూ బాగుండాలని మనసారా కోరుకోవడం ముఖ్యంగా చాలా సంతోషం. అదేవిధంగా ఈ ఊళ్ళో ప్రజలు కూడా అందరూ కలిసిమెలిసి ఎలాంటి కోపతాపాలు లేకుండా ద్వేషాలు లేకుండా ప్రేమ అభిమానాలతో కలిసిమెలిసి ఈరోజు కలశ స్థాపన ధ్వజస్తంభ స్థాపన చేసుకున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారు కోరుకున్నట్ల ప్రాంత ప్రజలందరూ బాగుండాలి, అందరూ సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ గ్రామస్తుల తరఫున చిన్న మనవి చేస్తున్నాము ఎమ్మెల్యే గారికి. గుడి అంతా కూడా రెడీ చేసుకున్నాము. ఏదో రకంగా కాంపౌండ్ వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా అదేవిధంగా మనకు పోలేపల్లి నుంచి బీటీపీ రోడ్డు అడిగాను ఇందాక, అయిపోతుంది 160 పైన రోడ్లు కూడా పెట్టామని చెప్తున్నారు. కాబట్టి ముందుగానే మనం అడిగేదానికన్నా ముందే ఆయన ప్లాన్ చేసి రోడ్లన్నీ ప్రపోజల్ పెట్టినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన అందరినీ ఆశీర్వదించాలి, మన ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా ఆశీర్వదించాలని చెప్పి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరం. ఆంజనేయ దేవస్థానం గరుడ స్తంభం నిలబెట్టిన మంచి రోజు. ఇంకా కూడా ఉండి అందరూ కూడా కలిసిమెలిసి ఈరోజు ఈ పండుగ జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. గ్రామంలో చాలా ఏళ్ళ నుంచి ఎంతో కక్షలతో అల్లాడిపోయిన ప్రజలు, రకరకాలుగా ఇబ్బందులు పడిన ప్రజలు ఈరోజు కలిసిమెలిసి అందరూ ఒకే చోట కూర్చొని భోజనం చేసి మాకి భోజనం పెట్టినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఆంజనేయ స్వామిని ఒకటే ప్రార్థిద్దాం, గ్రామాలన్నీ కూడా ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉండాలి, ఎప్పుడు కూడా బాగుండాలి. ఎందుకంటే రైతులు ఇప్పటికే చితికిపోయారు. ప్రతి చోట కూడా ఎక్కడ కూడా వాళ్ళు పిల్లల్ని చదివించుకునే పరిస్థితులు కూడా చాలామంది రైతులు లేరు. అంటే ఆ స్థాయి నుంచి పై స్థాయికి రావాలంటే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కలిసి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి పయనిస్తుంది. మీరు చూడాలి. ఎందుకంటే ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా కొన్ని ప్రాంతాలంటే గుంటూరు పైభాగాలన్నీ కూడా ఈరోజు భారీ వర్షాలతో మన రాష్ట్రం అల్లాడిపోతుంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ప్రతి ఒక్క అధికారి కావచ్చు, ప్రతి పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అందరూ కూడా కలిసిమెలిసి అన్ని చోట్ల కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే మమ్మల్ని పిలిచినా కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి మేము కూడా సహాయం చేయడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నామని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇలాంటి కష్ట సమయాల్లో ఎవరు ముందు ఉంటారంటే ఖచ్చితంగా అనంతపురం జిల్లా ఉంటుంది. అందులో ముఖ్యంగా కళ్యాణదుర్గం ప్రాంత వాసులు ప్రతి చోట కూడా ఈ వరదలు వస్తే ముందుంటారని ఖచ్చితంగా చెప్పగలం. మొన్న గుడిమేరు వరదలు వస్తే కూడా కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి కూడా దండోపదండాలుగా విరాళాలు ఇచ్చి ఒక 15 లారీలకు సంబంధించిన బియ్యము లేదా కూరగాయలు కావచ్చు, డబ్బు కావచ్చు, అన్ని రకాలు కూడా ప్రోత్సహించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఎంతో మనసున్న మనుషులు ఎక్కడ ఉంటారంటే మన ప్రాంతం కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉంటారని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఏదేమైనా కూడా మనకి మంచి నాయకత్వం ఉంది. అక్కడ నరేంద్ర మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ బాబు గారు కావచ్చు, ఈ నలుగురు సహాయకారు కూటమిగా ఏర్పడి ఎన్డీఏ కూటమితో ఈరోజు మన రాష్ట్రం ఏ కష్టాల్లో ఉన్నది అంతకన్నా ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే రాజకీయ వేదిక కాదు కాబట్టి మన రాష్ట్రాన్ని సుశ్యామలంగా ఎప్పుడు బాగుండాలనేది ఈ నలుగురు తాపత్రయం అందులో ముందుకెళ్తుందని తెలియజేస్తుంది.